పౌలు భక్తుడు ఒక తీర్మానం తీసుకుంటున్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకే, దాన్ని దాటి ఎటు పోనంటాడు. అటు బ్రతుక చావా క్రీస్తులోనే. 4 రోజులు అటి 4 రోజులు ఇటు అనే ఉద్దేశంతో నేను రాలేదు, లేదా 10 పూటలు ఇటుండి 10 పూటలు లోకములో ఉండే ఉద్దేశం కలిగి నేను రాలే. ఆయన అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, అదే లాభం అన్నాడు. సో ఈరోజు నీ జీవితంలో దయచేసి పౌలు లాంటి తీర్మానం మనం తీసుకోవాలా. తీసుకున్న తీర్మానము చివరికి ప్రాణమైన వదులుకున్నాడు, కానీ మధ్యలో ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన తీసుకున్న కమిట్మెంట్ అంత గొప్పదిగా ఉన్నట్లుగా మనకు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. అంటే బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చచ్చిపోతే క్రీస్తు కొరకు చచ్చిపోతా. ఇందులో ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, కుటుంబం వచ్చినా, ఎలాంటి శక్తులను నేను అడ్డగించినా నేను వెనకడుగు వేయను అనే ఒక బలమైనటువంటి విధానంతో ఇతడు ముందుకు వెళ్ళి